జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ మరో అధికారిపై కొంతమంది రైతుల ముసుగులో జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్ అసోసియేషన్ నాయకులు రియాజుద్దీన్ తెలిపారు. ఇక దోషులు ఎంతటి వారైనా చట్ట పరిధిలో శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అధికారులపై దాడులు చేయడం హేయమైన చర్యని ఉద్యోగులు వివరించారు. ఇక మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాసెస్లో జిల్లా కలెక్టర్ గారు మరియు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, తహసీల్దార్ యుక్తంగా గ్రామానికి వెళ్ళగా వారిపైన ముక్కుముడిగా దాడి చేయడం చాలా హేయమైన చర్య. దీని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరపై ఇలా యావత్ అన్ని జిల్లాలలో, అన్ని కలెక్టర్ కార్యాలయాలలో, మండల కార్యాలయాలలో, ఆర్డీఓ కార్యాలయాలలో నిరసన తెలియజేస్తున్నాము. మరియు ఈ దాడికి కారణమైన వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే దీని వెనుక కుట్ర ఒకరిది ఉంటుంది, చేసేవారు ఒకరు ఉంటారు. ఆ కుట్రకు పన్నిన వారిని, మరి అదేవిధంగా ఈ దాడిని చేసిన వారిని అందరిపైన కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా వాళ్ళను శిక్షించాలి. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది సబ్జెక్ట్ అనేది భూసేకరణ వాస్తవంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కత్తి మీద సాము లాంటిది. ఎందుకనంటే ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ అక్వైర్ అవసరం ఉంటుంది. దీన్ని అమలు చేసే భాగంలో ఒక తహసీల్దార్ అయితే ఏంది, ఆర్డీఓ గారు అయితే ఏంది, కలెక్టర్ గారు అయితే ఏంది, మేము పోయినప్పుడు ఈ ఇబ్బందులు అనేది చాలా ఫేస్ చేస్తాము. ఇది వాస్తవము. దీనికి చాలా ఈ దాడిని చాలా తప్పుగా పడుతున్నాం. వాళ్ళ మీద ఎటువంటి చట్టమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన కోరుకుంటాను. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో జిల్లా కలెక్టర్ గారు మరియు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్